వెంకటేశ్వర గారు నేను ఇంతకుముందు చెప్పినట్లు అదేవిధంగా గత 2-3 రోజులుగా అమిత్ షాను ఢిల్లీలో కలిసి దాదాపు కొన్ని నెలలైంది. కానీ ఇప్పుడు అది తెరపైకి రావడం 2-3 రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతుంది ఈ అంశంలో. పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకున్నారు అమిత్ షా అనేది. ఏంటి ఇది, ఎందులో వాస్తవం ఉందా? అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడంలో చాలా వరకు తగ్గాడు పవన్ కళ్యాణ్ అనేది ఒకటి వస్తుంది. ఏం చెప్తారు మీరు? రాజేష్ గారు, మీకు అలానే జగదీష్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, అందరూ కూడా శుభ సాయంత్రం. నమస్తే. ఏంటి అనేది మీకు తెలియదు, చర్చలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలియదు, అంతకంటే అసలు నాకు అసలు తెలియదు ఈ సోషల్ మీడియాలో ఏమొస్తుందో. ఎందుకంటే నేను సోషల్ మీడియా ఎక్కువ చూసేవాడిని కాదు, ఫాలో అయ్యేవాడిని. అసలు పవన్ కళ్యాణ్ గారు మా దాంట్లో మనోహర్ గారు కలిసి ఎంతకాలం క్రితం ఎప్పుడు కలిశారు? ఈ మధ్యకాలం నాకు తెలిసినంతవరకు ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళిద్దరుగా ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసినట్టుగా నాకైతే ఈ మధ్యకాలం నేను అదే అన్నాను, కొద్ది నెలల క్రితము. చాలా కాలం అనుకుంటాను నేనైతే. నెలలు అంటే ఆల్మోస్ట్ ఈ 2026లో నాకు తెలిసి 26లో వెళ్ళిద్దరైతే కలిసిన సందర్భాలు నాకైతే గుర్తులేదు. నాకు ఒక రకంగా మరి రైటర్ రాంగ్ నాకు తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో సో వెళ్తే ఒకవేళ అంటే కనుక మరి ఇప్పుడు దాకా ఇన్ని నెలలు ఎందుకు పెట్టిందంటే అది ఇన్ని నెలల ప్రయాణం నడుచుకుంటూ వచ్చింది. ఆ ఢిల్లీ నుంచి మన హైదరాబాద్ దాకానో లేదా మా అమరాబాద్ దాకానో నిదానంగా నడుచుకుంటూ వచ్చింది. అప్పుడు వరకు నడుచుకుంటూ రావడానికి ఎంతకాలం పట్టిందా? అంటే ఇన్ని ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో ఒకటి అంటే అది కొన్ని రోజులు తిరుగుతుంది, ఏదో సోషల్ మీడియా మెయిన్ మీడియాలో అనేది ఒకటి వాళ్ళ నడుస్తున్నది. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇది చేస్తారు? ఇప్పుడు సరే మీరు అన్నదాన్ని ఏంటి, ఆయన అరెస్ట్ చేయమన్నారు, అరెస్ట్ చేయమంటే ఎందుకు అరెస్టు అని అన్నారు, కానీ దాంట్లో తిట్టారు అనేది నాకు తెలిసి ఏమలేదు. ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ ఎందుకు తిడతారండి? ఏం వాళ్ళకి పాస్ ఏం కాదు కదా, మాదొక పార్టీ వాళ్ళదొక పార్టీ, ఎవరైనా అసలు ఇక్కడనే కదా చెప్తున్నా. అదేదని అంటే తిడతానికి ఆయన ఎవరు? అదే అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అవసరం మనకు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంశం అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు శత్రువు, చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి శత్రువు తప్ప మనకు అవసరం లేదు కదా అనేది అన్నారని. సో పార్టీకి దానికి రకరకాలుగా వీళ్ళు విశ్లేషణ చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే అసలు ఎవరికెవరు శత్రువులు అండి రాజకీయాల్లో? రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయం వరకే అరెస్టులు చేసే అంత శత్రువులు ఏముంటుంది? ఆయన అన్నట్టుగానే చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి శత్రుత్వాలు? వాళ్ళిద్దరు అనుకున్నారు ఎప్పుడన్నా? వాళ్ళిద్దరు ఎప్పుడు అనుకోవాలా? కింద ఉన్న కార్యకర్తలు అనుకుని తెచ్చేది ఎప్పుడు ఉండదు. ఇప్పుడు మాకైనా జగన్మోహన్ రెడ్డికి మాకైనా శత్రుత్వం ఏం లేదా? ఏదైనా కానీ రాజకీయ పరంగానే కదా. అంతే. మా నాయకుడు ఎప్పుడు చెప్తుంటాడు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా నాకేమి శత్రువు కాదు, నాకేమి ఆయనకి గొడవలు లేవు, ఏదైనా సరే రాజకీయ విభేదాలే అనేది మేము ఇప్పుడు చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఏ రకంగా అయితే కలిసామో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తాను ఎందుకు కలుస్తాం? మేము రాజకీయంగా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్గా ఫీల్ అవుతాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా అట్లా మేము రాజకీయంగానే దాన్ని చూస్తాం తప్పితే ఏదో ఈయనేదో అరెస్ట్ చేసేయండి అని చెప్పేసి అడగాల్సిన ఆవశ్యకత లేదు, అవసరం లేదు మాకు అసలు. చాలా ఎందుకంటే ఏదో ప్రొఫెసర్ గారు నాగేశ్వరరావు గారు కూడా ఉటంకించారని మీరు చెప్తున్నారు. ఇంకా ఆయన కూడా ఒకవేళ చెప్పు నేనైతే అనలేదు, కానీ అంతకంటే బూతే ఉండదు. ఇంకా ఆయనంటే నాకు చాలా గౌరవం. ఆయనే చెప్పారు, బూతే ఉండదు. ఆయనే చెప్పారు. అంతకు మించిన బూత్ ఉండదు అని చెప్తున్నారు కదా. నేను పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని అమిత్ షా గారిని కోరారని అని కానీ చెప్పుంటే అంతకు మించినటువంటి ఈ 2026లో అదే పెద్ద బూత్, అంత మించి పెద్ద బూత్ ఉండదు ఇక్కడ. ఒకటి గుర్తుపట్టుకుని రాజేష్ గారు, మేము ఎప్పుడైనా జనసేన పార్టీ మేము సిద్ధాంత పరంగానే రాజకీయ పరంగానే ఎవరైనా మాట్లాడతాం చెప్తే అందరిలాగా వ్యక్తిగతంగా తీసుకొచ్చి మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదు. మమ్మల్ని అన్న తర్వాత ఎప్పుడైనా చూడండి, మమ్మల్ని ఎవరైనా అన్న తర్వాతే మేము కౌంటర్ అటాక్ చేసాం చెప్తే ఎక్కడా కూడా ప్రయర్గా మేము ఒకళ్ళని నోరు జారి వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడా మీరు మైక్రోస్కోప్ పెట్టినా కానీ దొరకదు. అంటే ఒకటి మాట్లాడామంటే పొలిటికల్ గానే మాట్లాడాం, వెంకటేశ్వర పరంగానే మాట్లాడాం. కరెక్ట్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఈ అనుమానాలు వస్తున్నాయంటే మనం చూసాం ఏ రకంగా గతంలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా విమర్శలు చేసేవారు, ఏ రకంగా అటాక్ చేసేవారు, ఈ మధ్యలో తగ్గింది అనేది. దాంతోపాటు అసెంబ్లీలో లడ్డు అంశాన్ని కూడా ప్రధానంగా లడ్డు ఇష్యూలో ఏ రకంగా ఆ రోజుల్లో కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడారు. అవును సార్, రాజేష్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక విషయం మీద ఎంతకాలం మాట్లాడతాం?
ఒక ఇష్యూ ఇవాళ వచ్చిందండి. ఇవాళ డిబేట్ మీరు ఇవాళ ఈ సబ్జెక్ట్ మీద డిబేట్ పెట్టారు, రేపు ఇదే పెడతారా, ఎల్లుండి కూడా ఇదే పెడతారా? పెట్టరు కదా, మారిపోద్దు కదా. అట్లాగా ఆ రోజున ఉన్నటువంటి ఇష్యూ అప్పుడు మాట్లాడాం. పద్దాక ఎందుకు జగన్మోహన్ రెడ్డి మేము ఎంత తోలాడాలి, ఎందుకు మాట్లాడతాం? ఆ ఇష్యూ అయిపోయింది, ఇంకొక ఇష్యూ వస్తే మాట్లాడతాం. అంతేగాని ఆయన ఏదో అప్పుడు మాట్లాడారు తర్వాత ఊరకని ఎందుకు పారేసుకుంటారు? నేనే చెప్తుంది, ఊరకన ఎవరు కూడా అనవండి. రాజకీయ పరంగా దానికి ఇష్యూ వచ్చినప్పుడే మాట్లాడతాం ఎవరి గురించైనా. అదర్వైజ్ ఇక్కడ రోజు మాకు పొద్దున్న కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారినో లేదంటే ఇంకొకళ్ళనో లేదంటే ఇదా రాజకీయ నాయకుల పని? అది కాదు కదా. అందులో మాకైతే అది కాదు అసలు. మేము ఎప్పుడైనా ఏదైనా మమ్మల్ని అంటే మేము వస్తాం, లేదా ఏదైనా జరుగుతున్నటువంటి పరిణామాల మీద గొంతెత్తుతాం తప్పితే ఎక్కడో కూడా ఊరకనే సందర్భం లేకుండా సమయం సందర్భం లేకుండా మేము ఎప్పుడు ఎవరిని ఎన్న మాట లేదు అనం కూడా. మాకు అసలు అవసరం లేదు. మా ఆలోచన ఏంటి, మేము కొత్తగా పార్టీ పెట్టి వచ్చిందే మాకు ఒక ఆశయంతో వచ్చాం. మేమే పెద్ద ఆశయంతో రాలా, ఆశయంతో వచ్చాం. ఆశయం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాలి. రాజకీయం అంటే సేవ చేసేది, రాజకీయ నాయకుడు అంటే అధికారం ఉంటే సేవ చేయాలని చెప్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్మును కొట్టేయటం కాదు అనే ఒక ఆలోచనలతో వచ్చినటువంటి ఆశయంలో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇక్కడ మేము ఆ రకంగా వెళ్తాం తప్పితే ఎక్కడో కూడా ఊరకన ఎవరిని కూడా అన్న సందర్భం లేదు, అనాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక చెప్తున్నారు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్యనే మాట్లాడుతున్నారు. ఎందుకు ఏముందని మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి గారితో ఈ మధ్యకాలంలో ఏమన్నా మేము అనాలంటే ఏం లేదు కదా. ఆయన అక్కడ బెంగళూరులో ఉంటున్నారు, ఇక్కడ ఏదో పరిపాలన జరుగుతూ ఉంది. పరిపాలనలో ఏదైనా వచ్చినప్పుడు వచ్చేదన్నా మాట్లాడితే ఇప్పుడు నిన్న ఆళ్ళే చూస్తాం కదా, మేము పెడుతున్నారు ఆడకాడే పెట్రోల్ పెరిగిందని ఏదో చేస్తే వాళ్ళ గతంలో వాళ్ళ మాట్లాడి తీసి పైన కింద ప్రతి సందర్భంలోనూ ప్రతిదానికి మేమేదో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టవలసిన అవసరం, తిట్టం కూడా ఎందుకు తిడతాం? మొన్న కూడా చెప్తాం, ఎప్పుడు చెప్తాడు మా నాయకుడు ఒక మాట అనే ముందు, ఎవరు శత్రువులు కాదు మనకి. మరి ముఖ్యంగా ఎక్స్ సీఎం లేదు ఎవరు కాదు మనకి. ఇష్యూస్ పరంగా వెళ్తాం. శత్రువులుగా భావిస్తే మేమేం చేయలేము దానికి. వాళ్ళు శత్రువులు అనుకుని మా మీద దాడి చేస్తే మేమేం చేయలేము. కానీ మేమైతే రాజకీయంగా శత్రుత్వమే తప్పితే వ్యక్తిగతంగా శత్రుత్వం కాదు. పాలసీల పరంగా జరిగేటటువంటి ఇష్యూస్ పరంగా ఏదైనా ఉంటే అంతవరకు మాట్లాడతాం. అది కూడా శత్రువు కింద లెక్క కాదు. రాజకీయాలు సహజంగా ఒక పార్టీని అలాగే వాళ్ళ పాలసీలకు నచ్చకపోతే వీళ్ళు అంటామో, వీళ్ళ పాలసీ వాళ్ళకి నచ్చకపోతే అంటామో, లేదంటే రాజకీయంగా అనాలి కాబట్టి కొన్నిసార్లు అంటమో ఉంటుంది. కానీ మేము కూడా చెప్తున్నాం అనాలి కదా అని కూడా మేము అన్నాం. జనసేన పార్టీ సిద్ధాంతం లేదో అనే చెయ్యాలి అని కూడా అన్నాం. మేము ఇష్యూ ఉంటేనే అంటాం తప్పితే అదర్వైజ్ ఏదో కూర్చుని ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేటటువంటి నైజం మా జనసేన పార్టీలో లేదు, అవసరం లేదు మాకు. ఏదైనా సరే ఎవరినైనా సరే ఎవరినైనా మేము చంద్రబాబు నాయుడు గారిని అన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా, అవసరమైతే మోడీ గారిని, అమిత్ షా అన్నా కానీ ఇష్యూస్ ఉంటే అందరినీ అంటాం తప్పితే ఎవరున్నా మేము ఏదో వెనకేసుకొచ్చేది లేదు, ఒకళ్ళ కోసం కొమ్ము కాసేది లేదు, ఒకళ్ళ దగ్గరికి పోయి ఒకళ్ళని ఏదో చేయమని చెప్పేసి అడిగే సంస్కృతి మాకు లేదు. అసలు మేము దానికి వ్యతిరేకం. పొలిటికల్ అరెస్టులు అనేది దానికి వ్యతిరేకం. మేము పొలిటికల్ అరెస్ట్లే ఉండకూడదు అనుకుంటాం. మేము పొలిటికల్ అరెస్ట్ ఉండకూడదని ఆ రోజు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాం. ఇవాళ ఆ రోజు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి లోపల పెట్టి ఎందుకంటామండి? ఎవరు పిచ్చి అంటే వెంకటేశ్వర గారు ఒక పాయింట్ ఇక్కడ. వెంకటేశ్వర గారు నేనేమంటున్నానంటే ఒక పాయింట్ వెంకటేశ్వర గారు దయచేసి ఒక నిమిషం. ఇప్పుడు సరే సోషల్ మీడియాలో వచ్చింది ప్రచారం అది పక్కకు పెడితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనాలిసిస్ అనేది మామూలుగా చాలా మంది కూడా ఫాలో అవుతుంటారు. ఆయనకు శాంటిటీ ఉంటుంది. సో ఆయన చెప్పారు, ఆయన ఏ రకంగా చెప్పాల్సి వచ్చింది అనేది కూడా ఆయన వివరించారు. సో అందుకని ఈరోజు అందరు బిలీవ్ చేస్తారా కాస్త ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన దానిపైన బిలీవ్ చేస్తారా? జరుగుతున్న పరిణామాలపైన కూడా కాస్త ఆలోచిస్తున్నారు నిజమేనది. సరే నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీరు తిరుపతి ఇష్యూ అంటే తిరుపతి ఇష్యూ ఆయన ఉంటే లైన్లో కలపండి, నేను మాట్లాడతాను. బూతు ఆయన మీద విశ్వాసం ఉంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఫోన్ లైన్లోకి వస్తే కలపండి, నేను మాట్లాడతాను ఆయనతో. ఓకే పర్లేదు. వెంకటరెడ్డి గారు ఏంటి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్తున్న దాని ప్రకారంగా గత కొద్ది రోజులుగా ఏ రకం అంటే ఈ 2-3